మనోజ్ను మోసం చేయడానికి వచ్చి అడ్డంగా ఇరుక్కున్న గ్యాంగ్ నుండి డబ్బు తిరిగి రాబట్టిన బాలు మీనా. ఎంతకు మనోజ్ను మోసం చేయడానికి వచ్చినటువంటి గ్యాంగ్ ఎవరు? వాళ్ళ నుంచి బాలు మీనా డబ్బెలా రాబట్టారనేది ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడు అర్థమవుతుంది. మొత్తం మీదిక బాలు మీనా అయితే సుశీలమ్మని పిలిపించి సత్యాన్ని ఇంకా ప్రభావతిని ఒక్కటి చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. అయితే ఆ క్రమంలో భాగంగానే మనోజ్ డబ్బు తిరిగివ్వాలి అని చెప్పని మాట్లాడుకున్నారు. అయితే ప్రభావతిని మనోజ్ చాలా మాటలు అన్నాడు. ఆ మాటలు ప్రభావతి గుండెల్ని పిండేశాయి. ఇంట్లో ఉన్న అందరినీ కాదని, కనీసం బాలుని ఒక తల్లిలా కూడా ఈ రోజు వరకు చూడకుండా మొత్తం అంతా నీకే దారాదత్తం చేశారు. ఆడపిల్లని కూడా ఒట్టి చేతులతో పంపించాం కదరా, నువ్వు మనిషివా? ఏంట్రా నువ్వు అసలు? ఇంత చేస్తే చివరాఖరికి నా కష్టం తినడానికే నువ్వు నన్ను ఇంత పెద్దవాడిని చేసావా, ఇంత చదివిచ్చావా అని అడుగుతున్నావా అని చెప్పేసేసి అంటూ, చిచ్చి, మొత్తం డబ్బు తిరిగి ఇచ్చే ఏర్పాటు చేయి అని చెప్పి చాలా గట్టిగా చెప్పి వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇక వెంటనే రోహిణి వంక చూస్తూ మనోజ్, చూసావా రోహిణి ఎలా మాట్లాడుతుందో మా అమ్మ అంటే, మీ అమ్మ కాబట్టి అలా మాట్లాడింది, అదే నేనైతే పళ్ళు రాలగొట్టేదాన్ని, చిచ్చి అంటూ వెళ్ళిపోతుంది రోహిణి. ఏంటి అందరూ ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటాడు మనోజ్. ఇక ఈలోపు బాలు వెళ్ళి కొత్త కారు కొనుక్కొస్తాడు. అలా అదే రెండో కారు కొనుక్కొస్తాడు. కొనుక్కొచ్చిన తర్వాత ప్రభావతిని సత్యాన్ని ఇద్దరినీ కూడా గుడికి తీసుకెళ్తూ రోడ్లు బాలేవని అదని ఇదని మొత్తానికి ఇద్దరికి కూడా కుదుపులతోటి తీసుకెళ్లడంతో ఇక ఇద్దరు అటు ఇటు పడి మొత్తానికి ప్రభావతికి సత్యం తన చెయ్యి అందిస్తాడు. పట్టుకొని కూర్చో అని చెప్పేసేసి. ఇక అలా పట్టుకుని కూర్చోటంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం కూడా తగ్గిపోతుంది. అందరూ కలిసి గుడికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇలా ఉన్న టైంలోనే మనోజ్కి ఒకరు ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్ చూసినటువంటి మనోజ్ ఒక్కసారిగా ఏంటిది, ఎవరిచ్చారు అని వెతుక్కుంటూ ఉంటాడు. ఇక అలా వెతుక్కున్నా అక్కడ ఎవరూ కనిపించరు. ఇక కనిపించకపోయేసరికి వెంటనే ఇదేంటి, ఇది ఎవరిచ్చారో అర్థం కావట్లేదు, ఎందుకిచ్చారో అర్థం కావట్లేదు, అసలు ఇలా ఇచ్చి వెళ్ళిపోయారేంటి అని చెప్పని అనుకుంటూ మనోజ్ బయటకు చూస్తూ ఉండగానే వస్తుంది రోహిణి. ఏంటి ఏమైంది అంటే విషయం చెప్తాడు. దాంతో ఇక రోహిణి, సరే వీళ్ళెవరో మళ్ళీ నిన్ను మోసం చేయడానికి వచ్చినట్టున్నారు, నేను చెప్తాను వాళ్ళ సంగతి, ఇటు ఇవ్వది అని చెప్పేసేసి వెంటనే షాప్ ముందు ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఓపెన్ చేస్తుంది. ఆ వచ్చిన వ్యక్తిని చూసి, ఇతను ఇదివరకు నా దగ్గరకు వచ్చి సామాన్లు తీసుకెళ్లారే వాళ్లలో ఒకడు అని చెప్పి మనోజ్ గుర్తుపడతాడు. నాకు తెలుసు మళ్ళీ ఇలాంటిదేదో జరుగుతుందని, అందుకే నేను నీకు చెప్పకుండానే సీసీ కెమెరాలు ఫిక్స్ చేయించాను అంటుంది. మంచి పని చేసావు రోహిణి, వాళ్ళు మళ్ళీ వచ్చి మేము నీ చుట్టూనే ఉన్నాం, మళ్ళీ వస్తాం అని చెప్పేసి అంటున్నారేంటి రోహిణి అంటే, ఎందుకా, నీ అంత వెర్రి పప్ప మరొకళ్ళు ఉంటారు కాబట్టి నీ దగ్గర నుంచి మళ్ళీ సామాన్లు తీసుకెళ్ళడానికి వస్తామని చెప్పి నీకు వార్నింగ్ ఇస్తున్నారు అంటుంది. ఇక వెంటనే మనోజ్ అయితే ఏం చేయాలో అర్థం కాక, ఏంటి రోహిణి నాకేం అర్థం కావట్లేదు అంటూ ఉంటే, నేను చెప్పింది చెయ్యి అని చెప్పేసి అంటుంది రోహిణి. ఇక అలా అన్న తర్వాత వాళ్ళు తర్వాత రోజున మనోజ్ ఒక్కడే ఉన్నప్పుడు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళని చూసి, ఏం కావాలి మీకు అంటాడు మనోజ్. మాకేం కావాలో పక్కన పెట్టి ముందు నిన్న మేము ఇచ్చిన లెటర్ చదువుకున్నావా అని అడుగుతారు. చదివాను, మీరు వచ్చినప్పుడల్లా మీకు అన్నీ ఇచ్చేయాలా ఏంటి, ఈసారి డబ్బులు ఇస్తే తప్ప ఇవ్వను అని చెప్పని అంటాడు. అవునా, డబ్బులు ఇస్తే తప్ప ఇవ్వవా అని చెప్పని వాళ్ళు, సరే రేపు డబ్బులు తీసుకొని వస్తాం అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో అందరి ముందు డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇక అప్పుడు మీనా బాలు ఇద్దరూ కలిసి, ఒరే రేపు వాళ్ళు వచ్చే టైంకి మేమిద్దరం షాప్లోకి వస్తాం, అర్థమైందా, వచ్చి మేమెవరో వాళ్ళకి తెలియదు కాబట్టి కస్టమర్స్లా మాటల్లో పెడతాం, అప్పుడు పోలీసులు వస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, అర్థమైందా, ఇందులో ఏం తేడా చేయకు, అక్కడ నేను ఏదన్నా మాట్లాడినా ఒరే బాలు అది ఇది అని చెప్పి నా పేరు పెట్టి పిలవకు అని చెప్పని అంటాడు. సరే అయితే అనేసి మనోజ్ ఇక తర్వాత రోజు అందరూ ప్రిపేర్డ్గా ఉంటారు. వాళ్ళు రానే వస్తారు, వ్యాన్తో రెడీగా వస్తారు. వచ్చేసరికి ఇక బాలు మనోజ్ వాళ్ళతోటి, రండి కూర్చోండి అని అంటే, డబ్బుతో రమ్మన్నారు కదా తీసుకొని వచ్చాం అని అంటారు. ఏవి డబ్బు కట్టలు చూపించండి అంటాడు మనోజ్.
చూపిస్తారు. అన్నీ నిజమైన డబ్బులేగా, నేను మిషన్‌లో చెక్ చేసుకుంటాను అంటాడు. చెక్ చేసుకోండి అని అంటారు. మళ్ళీ మీరు వెళ్ళగానే ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళొస్తారా అని అంటే, ఏమో అది మాకేం తెలుసు అంటాడు ఇక వచ్చినతను. సరే, ఆ డబ్బులు చెక్ చేసుకున్న తర్వాత ఏం కావాలో చెప్పండి అంటూ ఉంటే, ఇక బాలు, మీనా వస్తారు. ఏవండీ, మాకొక బీరువా, ఇంకా ఒక డ్రెస్సింగ్ టేబుల్ కావాలి అని చెప్పి మొదలుపెడతారు. వస్తున్నానంటే, హలో! మీరు నా దగ్గర డబ్బులు కూడా తీసుకొని నాకు కావాల్సినవి ఇవ్వకోకుండా నువ్వేంటి వాళ్ళతో కూర్చున్నావు అని అంటే, వచ్చేస్తున్నాను సార్, వచ్చేస్తున్నాను. మీది పెద్ద బేరం కదా! వీళ్ళు 2 ఐటెమ్సేగా కొనుక్కొని వెళ్ళిపోతారు. ఒక్క 5 నిమిషాలు ఉండండి అని చెప్పేసేసి మనోజ్ అంటూ ఉంటే, సరే కానీ అని చెప్పి వాళ్ళక్కడ కూర్చొని చుట్టూ చూస్తూ ఉంటారు. ఎవరైనా వస్తున్నారేమోననే కంగారుతో. ఈలోపు ఒక 10 నిమిషాల్లోనే పోలీసులు రానే వస్తారు. ఇక బాలు, మీనా తోటి మనోజ్ టైం పాస్ చేస్తూ ఉండగా పోలీసులు లోపలికి వచ్చి షట్టర్స్ దించేస్తారు. దాంతో ఒక్కసారిగా లోపలున్న బ్యాచ్ కంగారు పడిపోతారు. ఇక గబగబా లేచి వెళ్ళిపోతూ ఉండగా, వీళ్ళే సార్, వీళ్ళే. లాస్ట్ టైం నా దగ్గర నుంచి ఫర్నిచర్ తీసుకెళ్ళిపోయింది వీళ్ళే. దొంగ డబ్బిచ్చారు. ఇదిగోండి ఇప్పుడు కూడా డబ్బు తీసుకొచ్చారు. కానీ ఇది నిజం డబ్బే. అంటే మీకు తెలుసా ఏంటి? అని చెప్పి కానిస్టేబుల్ చెక్ చెయ్యి అనగానే అతనేదో మిషన్ తీసి చెక్ చేసేసరికి, సార్ ఇవి కూడా దొంగ నోట్లే అని అంటే, అవునా? మిషన్‌లో పెట్టాను అని అంటాడు మనోజ్. ఆ! మిషన్ ఫేక్ అయ్యి ఉంటుంది అని చెప్పేసేసి, నడవండి అని చెప్పి ఇక వాళ్ళని తీసుకొని పోలీసులు వెళ్ళిపోతారు. బాలు, మీనా వెంటనే, సార్ వీళ్ళ దగ్గర నుంచి మాకు 4,00,000 రూపాయల ఫర్నిచర్ నష్టమైంది. ఆ 4,00,000 ఇప్పించండి అని చెప్పని అంటారు. అలాగే ఇప్పిస్తాం అని చెప్పేసి, పదండ్రా పదండి అని చెప్పి పోలీసులు వాళ్ళని ఇక పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిన తర్వాత, ఏరా ఈసారి కూడా మోసపోవడానికి రెడీ అయిపోయావా? అంటే, ఎందుకు మోసపోతాను? నాకేం పనిలేదా ఏంటి? ఎంతసేపు మోసపోవడమే పనా? అని చెప్పని అంటూ ఇక మనోజ్ అంటాడు. ఈలోపు స్టేషన్ నుంచి కాలొస్తుంది. ఏవండీ, మీరొచ్చి మీ డబ్బు రికవర్ చేసుకొని వెళ్ళండి. వాళ్ళు డబ్బులిచ్చేస్తున్నారు అని అంటే, గబగబా ఇక మనోజ్, రోహిణి ఇద్దరూ కలిసి స్టేషన్‌కి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ డబ్బులు తీసుకొనొస్తారు. డబ్బులు తీసుకొని ఇంటికొచ్చిన తర్వాత, మొన్న 2,00,000 ఇచ్చారు కదా! ఇంకో 2,00,000 మేమే తీసుకుంటున్నాం. ఇదిగోండి అక్కడొచ్చినటువంటి 2,00,000 అనగానే, రోహిణి ఈ డబ్బులు వాటిల్లో కలిపేసేయి అని అంటాడు. ఒక్కసారిగా రోహిణి, నీ నోటికి అస్సలు అద్దు అదుపు ఉండదా అంటూ, వేటిల్లో కలపను నా బొంద. ఉన్నయి మొత్తం ఖర్చు పెట్టాం. ప్రతి నెల 50,000 ఇవ్వాలి. మర్చిపోయావా? అని అంటుంది రోహిణి. ఆ! 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 అవును కదా! మర్చిపోయాను. అదే నేను కలపమన్నది కూడా ఆ నెలకివ్వాల్సిన డబ్బుల్లోనే అని అంటూ కవర్ చేస్తాడు మనోజ్. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్‌లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్‌లో ఆల్ ట్యాప్ చేయండి.